జగన్మోహన్ రెడ్డి పాలనలో సివిల్ సప్లైస్ శాఖలో భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని అప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని ఆయన భారీగా రేషన్ని విదేశాలకు తరలించేవారు అంటూ కొన్ని ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు దాని మీద దృష్టి సారించి దానిలో ఆ శాఖలో జరిగినటువంటి అవినీతిని అవకతవకలను బయట పెట్టేందుకు ఆ శాఖను సమూలంగా ప్రక్షాళన చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఆ శాఖలో గత ప్రభుత్వంలో ఏ మేరకు అవినీతి జరిగింది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ రేషన్కి సంబంధించి భారీగా అవినీతి అవకతవకలు జరిగాయని అందులో భాగంగానే ద్వారంపూడి చంద్రశేఖర్ గారు ఆయన ఈ కాకినాడ పోర్ట్ని కేంద్రంగా చేసుకొని ఈ రేషన్ని విదేశాలకు తరలించేవారు అంటూ ఆయన మీద అలాగే గత ప్రభుత్వం మీద కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఆ శాఖలో జరిగినటువంటి అవకతవకలను అవినీతిని బయటపెట్టేందుకు కూడా ఇప్పుడు సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు దృష్టి సారించినట్లుగా ఆ రకంగానే ఆ శాఖలో జరుగుతున్నటువంటి అవినీతిని బయటపెట్టేలాగా ఆయన ప్రక్షాళన కూడా చేస్తున్నాడు ఆ శాఖని అంటూ కొన్ని వార్తలు అయితే చూస్తూ ఉన్నాం. ఏంటి సార్, ఏం జరుగుతుంది అసలు? ఒకటండి, గత 5 సంవత్సరాలుగా కాకినాడ పోర్టు కేంద్రంగా జరిగినటువంటి అక్రమాలన్నిటి కూడా మేము పదే పదే చెప్పడం జరిగింది. బట్ అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అవన్నీ ఆరోపణలే తప్ప నిజాలు లేదు అనేటువంటి వాదనలు ఎప్పుడు చేసుకుంటూ వచ్చారు. మొదటి నుంచి కూడా జనసేన అలాగే జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ గారే దాన్ని పదే పదే బయటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఇప్పుడు ఏమైందంటే అండి, అక్కడ మాది గోదావరి జిల్లాలు కాబట్టి చెప్తున్నా, పేదలకు ఇచ్చేటువంటి రేషన్ బియ్యం ఉంటుంది. దాన్ని ప్రతి గ్రామంలో కూడా ఉచిత బియ్యం ఉంటుంది, కిలో రూపాయి బియ్యం ఉంటుంది. 5 రూపాయలకో 7 రూపాయలకో 10 రూపాయలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి పొద్దున్న బియ్యం వస్తే సాయంత్రం అయ్యేటప్పటికి వాళ్ళు వస్తారు దళారులు ఇంటింటికి తిరిగి. అంటే ఆ ప్రభుత్వం అసలు ఆ బియ్యం కొనుగోలు చేసేందుకేమో 36 రూపాయలు కేజీకి వెచ్చిస్తూ ఉంది. కానీ వీళ్ళకి అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి కొంతమందికి ఉచితంగా కొంతమందికి రూపాయి చొప్పున విక్రయిస్తున్నటువంటి నేపథ్యంలో వారు రూపాయికి కొని 8 రూపాయలకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి అమ్ముతున్నట్లుగా. ఏమైందంటే గోదావరి జిల్లాలో ఇది ఒక కార్యక్రమం కింద ఇంటింటికి తిరగడం, కలెక్ట్ చేయడం, దాన్ని 25 కేజీలు 30 కేజీల బస్తాల కింద సీల్ చేయడం. రాత్రి 10 దాటిన తర్వాత గోదావరి జిల్లాలో లారీలు కాకినాడ పోర్టుకి వెళ్ళడం. అంటే రాత్రి 10 దాటిన తర్వాతే పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆ లారీలు ఆపరు. ఓకే, ఎప్పుడన్నా పొరపాటున మా జనసేన వారు లాంటి వారు, తెలుగుదేశం పార్టీ లాంటి వారు గట్టిగా అడ్డుపడి ఆ లారీలకు అడ్డుపడి పోలీసులకు పట్టిస్తే తూతూ మంత్రంగా ఏదో కేసు రాసి వదిలేస్తారు. గత 5 సంవత్సరాల నుంచి కొన్ని లక్షల టన్నులు, లక్షలే, 1-2 కాదు, అక్కడికి కాకినాడ పోర్టు నుంచే అక్రమంగా ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు అక్కడ అన్నీ కూడా కాదు, కొన్ని కేంద్రాలకి అక్కడికి వెళ్ళి ఆ సరుకు గురించి పోర్టులకు సంబంధించినటువంటి నిలవబెట్టినటువంటి గోడౌన్స్లో చెక్ చేస్తే వాటి బిల్సులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, ఎవరికీ తెలియదు. కాకినాడ ఆ పోర్టుకి సంబంధించిన అధికారులు కూడా తెలియనట్టుగా అక్కడ వ్యవహారాలు ఉన్నాయి. అంటే ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఈ విధంగా గత 5 సంవత్సరాలు వెళ్ళిపోయింది అన్నది ఇది మనం తెలుసుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబాన్ని రైస్ కింగ్స్ అంటారు వాళ్ళని అక్కడ. రైస్ కింగ్స్ అంటే ఎందుకు అంటున్నానంటే వారి తండ్రి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్. అవును. ఆయనేమో స్థానిక ఎమ్మెల్యే. ఆయన బ్రదర్ ఏమో ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి రైస్ మిల్ల సంఘానికి అధ్యక్షుడు. రాష్ట్రంలోనే అత్యంత పెద్ద రైస్ మిల్స్ ఉన్నాయి మనకి, ఈస్ట్ గోదావరిలో ఎక్కువ ఉన్నాయి. అవును. అంటే రైస్ బౌల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి ఈస్ట్ వెస్ట్ అంటారు కాబట్టి. అంటే పేదలకు ఇచ్చే బియ్యాన్ని ఏ విధంగా అక్రమ మార్గాల్లో తీసుకెళ్ళి వేల కోట్లు సంపాదించిందో ఆ కుటుంబం అన్నది మనకి తెలుస్తుంది. దీంతోపాటు కూడా అంటే కేవలం రైసు ఈ విధంగా అక్రమం వల్ల కాకుండా కొన్ని ప్రక్షాళన మీద దృష్టి పెట్టాం. ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను కృష్ణ గారు, 2016లో ప్రజా సాధికార సర్వే అని చెప్పేసి మన ఆంధ్రప్రదేశ్లో జరిగారు. అప్పట్లో చంద్రబాబు గారి టైంలో దాదాపు రాష్ట్రంలో ఉన్న కుటుంబాలు, ఏపీలో ఉన్న కుటుంబాలు 1,40,000 కుటుంబాలు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు ఎన్ని ఉన్నాయో తెలుసు మీకు?
దాదాపు 1,35,000 ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో వైట్ కార్డు లేనుడు ఎవడం లేనట్టు, అంటే అందరూ పేదవాళ్ళే. అంటే కార్డులు కుటుంబాలకే కార్డులకి చూసారా, అంటే ఏ విధంగా మిస్యూజ్ అవుతుంది అక్కడ. అర్హత లేని వాళ్ళకి కూడా కార్డులు ఉన్నాయి, ఓకే, భూస్వాములు కూడా కార్డులు ఉన్నాయి. నిజమైన పేదవాళ్ళకేమో వాళ్ళ కార్డుల గురించి అప్లై చేసుకుంటూ వాళ్ళ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఓకే, ఈ రైస్ ఎందుకు అమ్ముకుంటున్నారు? ఆ రైస్ని వాళ్ళు ఉపయోగించుకోరు. ఇప్పుడు మిడిల్ అప్పర్ క్లాస్ వాళ్ళందరికీ ఆ రైస్ తీసుకుంటారు, ఏదో కార్డు ఉంది కాబట్టి వస్తుంది, దాన్ని అమ్ముకుంటాం, అదే కార్యక్రమం కింద ఉంది, అది వాళ్ళు యూజ్ చేయరు. నిజమైన పేదవాడైతే కొనుక్కోలేడు కాబట్టి ఆ రైస్ని ఉపయోగించుకుంటాడు. అవును, ఇన్ని లక్షల టన్నులు వెళ్తున్నాయి అంటే అవన్నీ కూడా ఎన్ని తప్పుడు కార్డులు ఉన్నాయి, ఇవన్నీ కూడా అంటే వ్యవస్థలు విచ్ఛిన్నం అంటాం. ఇప్పుడు ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి సార్ లబ్ధిదారుల నుంచి ఆ బియ్యాన్ని కొని, అంటే మనం అనుకున్నట్లుగా 8 రూపాయలకో 10 రూపాయలకో కొంటారనుకోండి, ఆయన విదేశాలకి వాటిని ఎగుమతి చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎంతకి అమ్మేటువంటి అవకాశం ఉంది ఆయన? అంటే కంట్రీస్ బట్టి డిఫరెన్స్ ఉంటుందని చెప్పేసి అంటున్నారు. వాస్తవాలు మనకు పూర్తిగా తెలియదు. ఆఫ్రికన్ పాలిష్ చేస్తారు, పాలిష్ చేసి బాయిల్ చేసి ఏదో రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తారు. దాని రకరకాల కొంచెం దాని ఏమంటారో ఇరిగిన బియ్యం ఉంటుంది, మొక్కల కింద బియ్యం, ఆ టైప్గా కొన్ని ఉంటాయి. అంటే ఆఫ్రికన్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో పేద కంట్రీస్ కొన్ని ఉన్నాయి, అక్కడికి ఆహార ధాన్యాలకు పంపిస్తూ ఉంటాం. ఓకే, దానికి ఈ బియ్యం అంతా పంపిస్తున్నారు. అంటే అక్కడ ప్రభుత్వానికే డైరెక్ట్గా ఇచ్చేస్తాడా, లేదంటే అక్కడ ఎవరన్నా డీలర్స్ని పెట్టుకున్నా? అక్కడ కూడా కొంతమంది డీలర్లు పెట్టుకున్నారనేటువంటి వార్తలు వస్తున్నాయి. అంటే వీటన్నిటి మీద విచారణ చేయాలి. అసలు ఏ కంట్రీస్కి వెళ్తున్నాయి, అక్కడ తీసుకుంటున్న డీలర్స్ ఎవరో, ప్రభుత్వం తీసుకుంటుందా, ప్రత్యేకమైన డీలర్స్ ఉన్నారా, ఇక్కడ ఇన్ని బిల్లులు లేకుండా ఈ పోర్టు నుంచి ఎన్ని గత 5 సంవత్సరాలు ఎన్ని వీటిలన్నింటి మీద సిబిఐ విచారణ జరపాలని మంత్రి గారు కోరారు. మీరు చూశారు కదా. ఇప్పుడు బిల్లులు లేకుండా ఏతో బ్యాగులు అక్కడ ఉన్నాయో, రైస్ బ్యాగులు, వాటన్నింటినీ సీజ్ చేయించారా? దాదాపు 12,000 టన్నుల బియ్యాన్ని సీజ్ చేశారు. మళ్ళీ మేము చెప్పే వరకు కూడా ఎక్స్పోర్ట్ ఆపమని చెప్పారు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కింద దాదాపు గత 5 సంవత్సరాల్లో దాదాపు 33,000 కోట్లు అప్పు తెచ్చింది ప్రభుత్వం. 33,000 కోట్ల రూపాయలు కార్పొరేషన్ పేరు అప్పుడు కూడా తెచ్చారు కదా. అనేక రకాల అప్పుల్లో కార్పొరేషన్ మీద చేసే అప్పుల్లో కూడా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మీద కూడా దాదాపు 33,000 కోట్లు చేసింది. ఈ రోజున ఒక ఛాలెంజ్ ఎవరికి, మా నాదెళ్ల మనోహర్ గారికి ఆ శాఖ తీసుకున్నారనే కానీ ఆయన చెప్పడం ఏంటంటే, మేము కూడా మాట్లాడాం ఏదో పట్టుబట్టి మరి ఆ శాఖ తీసుకున్నారు అన్నట్టు. కాకపోతే ఏంటంటే గత 5 సంవత్సరాలు మేము వేలెట్టి చూపించింది మేము ప్రతిపక్ష పార్టీగా ఆరోపణలు చేయలేదు. దాంట్లో కూడా వాస్తవం ఉందని నిరూపించవలసిన బాధ్యత మా మీద ఉంది. ఏదో ప్రతిపక్ష పార్టీ కింద ఆ రోజు ఆరోపణలు చేశారు కదా, ఈ రోజు మీరేం మాట్లాడట్లేదు అనే మాట రాకూడదు ప్రజల నుంచి. ఇదిగో మేము గత 5 సంవత్సరాలు చేసింది ఇదిగో వాస్తవాలు, ఇదిగో ఈ అవినీతి సొమ్ము మింగేసినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆ అవినీతి సొమ్ముతో బలిసినటువంటి ఆ కుటుంబం ఎన్ని రకాలుగా దౌర్జన్యాలు చేసిందో. గతంలో మా జనసేన పార్టీ వీర మహిళల మీద అక్కడ కొట్టించడం, రకరకాల కార్యక్రమాలు చేశారు. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏ విధమైనటువంటి భాషతో తిట్టాడో మన పక్కన అప్పుడు మాజీ ఎంపీ గారు కూడా పక్కన ఉన్నారు అప్పుడు. అంటే ఈ కార్యక్రమాలు ఎందుకు అంత బలుపు వచ్చిన మాటలు అంటే ఈ అక్రమ సొమ్ముతో బలిసిన సొమ్ముతోటి ఇవన్నీ మనం బయట పెట్టాలి కదా, ప్రజలకు ఏం జరిగిందో చూపించాలి కదా. గత 5 సంవత్సరాలు మేము ఆరోపణలు చేయలేదురా, మేము చెప్పిన ఎంత వాస్తవం అని చెప్పాలి. ఆ వాస్తవం అంటే మేము చెప్పిన దానికంటే కూడా ఎక్కువ అవినీతి కనబడుతుంది అక్కడ. మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే ఇన్ని టన్నులు దొరుకుతుందని. అంటే ప్రభుత్వం మారినా కూడా నీకు ఎంత ధైర్యం అంటే. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది ఈ అంశం మీద? ఖచ్చితంగా దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీకి డిపార్ట్మెంట్ వైజ్గా నాదెళ్ల మనోహర్ గారు డిమాండ్ చేశారు. ఆయన కూడా ప్రభుత్వం తరఫున సిబిఐకి ఎంక్వైరీకి ఇస్తున్నారు. దాంతోపాటు గత 5 సంవత్సరాల్లో కాకినాడ పోర్టు కావచ్చు, లేకపోతే మచిలీపట్నం పోర్టు కావచ్చు, ఏ విధంగా లెక్కలు లేకుండా విదేశాలకి ఈ బియ్యం వెళ్ళినాయా, ఇంకేమైనా బియ్యం వాటిని ఇంకేమైనా తరలించారా ఏంటి అని లెక్కలు తీయాలి కదా. ఖచ్చితంగా అన్ని లెక్కలు తీస్తాం బయటికి. ఎవరైతే తప్పు చేస్తారో మాత్రం ఖచ్చితంగా శిక్ష వేసేలాగా మా ప్రయత్నం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.